బిల్గేట్స్ ఏపీలో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. పూర్ విజిబిలిటీ కారణంగా బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. విజయవాడ ఎయిర్పోర్ట్ లో ప్రతికూల వాతావరణం ఉంది. విజయవాడ చుట్టూ బిల్గేట్స్ విమానం చక్కర్లు కొడుతోంది. పొగమంచు కారణంగా పూర్ విజిబిలిటీ ఉంది. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో ల్యాండింగ్ కి ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో బిల్గేట్స్ విమానం గాల్లోనే చక్కర్లు కొడుతోంది. విజిబిలిటీ లేక విమానం ల్యాండింగ్ కి ప్రతికూలంగా పరిస్థితి మారింది. మరింత సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఎంతసేపటి నుంచి గాల్లో చక్కర్లు కొడుతోంది బిల్గేట్స్ విమానం? మరి అధికారులు, ఎయిర్పోర్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? దాదాపు అరగంట నుంచి బిల్గేట్స్ ఎయిర్పోర్ట్లో ఆయన ప్రయాణిస్తున్న విమానం విశాఖ ఎయిర్పోర్ట్ చుట్టూ, విశాఖ పరిసర ప్రాంతాల చుట్టూ గాల్లో చక్కర్లు కొడుతుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టూ చక్కర్లు కొడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దాదాపుగా 7:50 ఆయన విమానం విజయవాడ చేరుకుంది. దీని చుట్టూ ప్రస్తుతం ల్యాండింగ్కి ప్రతికూల ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే విజిబిలిటీకి సంబంధించి చాలా పూర్ విజిబిలిటీ ఉంది. సాధారణంగా 3000 మీటర్ల ఎత్తు నుంచి కొంత క్లారిటీ ఇస్తే అది మంచి విజిబిలిటీగా చూస్తారు. ఆ తర్వాత 1500 మీటర్ల నుంచి విజిబిలిటీ కింద క్లారిటీ ఉంటే దాన్ని మధ్యస్థ స్థాయి విజిబిలిటీగా చూస్తారు. 800 మీటర్ల కంటే తక్కువ స్థాయిలో విజిబిలిటీ కనిపించకపోతే గ్రౌండింగ్కి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని ప్రమాదకరంగా భావిస్తారు. సో ప్రస్తుతం అలాంటి వాతావరణం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంది. దీంతో బిల్గేట్స్ విమానం గన్నవరం చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ పరిసర ప్రాంతాల్లోని ఉయ్యూరు, పామర్రు ఈ ప్రాంతాల్లో దాదాపుగా అరగంట నుంచి చక్కర్లు కొడుతుంది. మరి కాసేపట్లో ఆయన విమానానికి ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని విమానాలు అయితే ఇంకా ల్యాండ్ అవుతున్నాయి, ఇక్కడ నుంచి టేకాఫ్ అవుతున్నాయి. టేకాఫ్ అయ్యే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తూనే ఉంది. కానీ విఐపికి సంబంధించి, బిల్గేట్స్కి సంబంధించిన ఫ్లైటు దానికి చాలా పెద్ద ఫ్లైట్ కావడం, దానికి మినిమం ప్రోటోకాల్స్ ఉంటాయి కాబట్టి ఆ మేరకి ఆ ప్రోటోకాల్స్ మేరకు ఇంకా ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. మరి కాసేపట్లో ఆయన ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఏపీ క్యాబినెట్ అంతా ఎయిర్పోర్ట్కి చేరుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి రాకపోయినప్పటికి కూడా ఆయన లోకేష్ రాత్రి కొలంబో నుంచి 1:30 గంటలకి విజయవాడ చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ మరి కొద్దిసేపట్లోనే ఆయన చేరుకున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో కొద్దిసేపటి క్రితం ఆయన ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అలాగే మిగతా ఫ్లైట్లు, ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్లైట్ ఇప్పుడే విస్తారా ల్యాండ్ అయింది. అయితే ఈ ఫ్లైట్స్కి, మన ఫ్లైట్స్కి అదే సమయంలో అక్కడి నుంచి వచ్చిన అది ఫ్లైట్ సైజులో కానీ వాటిలో పెద్దదిగా ఉండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి కాసేపట్లో ఆయన ఫ్లైట్కి ఈ క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మరి కాసేపట్లో ఆయన విజయవాడ చేరుకోబోతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆయనతో పాటు దాదాపు 6 మంది సభ్యుల బృందం, గేట్స్ ఫౌండేషన్ బృందం ఇక్కడికి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీకి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా కీలకమైన గేట్స్ ఫౌండేషన్ తరఫున కొన్ని పైలట్స్ ప్రాజెక్ట్స్ చేపడుతోంది. హెల్త్కి సంబంధించి డిజిటల్ అనాలిసిస్, ప్రతి ఒక్క డిజిటల్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడానికి, ప్రతి ఒక్క ఇండివిజువల్కి సంబంధించిన డిజిటల్ రికార్డ్ని మెయింటైన్ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లో చేపట్టింది. సంజీవని పేరుతో దాన్ని కుప్పంలో ఇప్పటికే ఆ పైలట్ చేశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా మొత్తం పైలట్ అవుతుంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించిన అంశాలపైన కూడా ఆయన ఇక్కడ పరిశీలన చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన రాబోతున్నారు. ఆయనకి స్వాగతం పలికేందుకు ఇప్పటికే క్యాబినెట్ మొత్తం విజయవాడ ఎయిర్పోర్ట్కి చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.